మంచి ఆరోగ్యానికి సరైన పద్ధతిలో నీళ్లు తాగాలి. మరీ ముఖ్యంగా ఎంత తాగాలో కంటే ఎలా తాగాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకు 60 కేజీల బరువున్న మనిషి 60ని 30తో భాగిస్తే వచ్చే విలువ 2 లీటర్ల నీళ్లు తాగాలి. క్యాంటీన్‌లోనూ, హోటల్స్‌లోనూ భోజనానంతరం విపరీతంగా నోటిని శుభ్రం చేసుకోవడం పక్కవారికి అసహ్యంగా మాత్రమే కాదు, శరీరానికి ఎంతో అవసరమైన 5000 రకాల ప్రోబయాటిక్‌లు, జీర్ణ ఎంజైములతో కూడిన బంగారు లాలాజల విలువలను నష్టపోవడం వలన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది చూశాకే ఈ వీడియో చేస్తున్నా. ఒకేసారి ఎక్కువ నీరు తాగితే మూత్రపిండాలపై అనవసర ఒత్తిడి వస్తుందని ఇటీవల అధ్యయనాలు చూపిస్తున్నాయి. శరీరానికి ఎక్కువైన నీటిని వెంటనే విసర్జించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే కారణంగా ఎక్కువ నీరు తాగిన తర్వాత తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనికి బదులుగా రోజంతా కొద్దిగా నీరు తాగడం వలన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. సిప్ రిన్స్ స్వాలో పద్ధతి ఒక విప్లవాత్మకమైన పరిష్కారంగా భావిస్తున్నాను. ప్రతి 15-20 నిమిషాలకు 60 నుంచి 90 మిల్లీలీటర్ల నీటిని ఆస్వాదిస్తూ పుక్కిలించి తాగడం ద్వారా నీరు మూత్రపిండాలకు చేరేలోగానే శరీరం దాన్ని శోషించుకుంటుంది. ఈ పద్ధతి ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉంటుంది. జంతువులు, పిల్లలు సహజంగా నీరు ఇలాగే తాగుతారు. నీటిని తాగే ముందు నోటితో కొద్దిగా పుక్కిలించడం వలన లాలాజలం కలుస్తుంది. భోజనం తర్వాత చాలా సేపటి వరకు లాలాజల గ్రంథులు ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైమ్లను విడుదల చేస్తూనే ఉంటాయి. సిప్ రిన్స్ స్వాలో పద్ధతిలో నీళ్లు తాగటం వలన నోరు కూడా శుభ్రం అవుతుంది. కానీ భోజనం తర్వాత నోటిని తాగడానికి పనికిరాని నీటితో విపరీతంగా శుభ్రం చేయటం వలన ఈ ఎంజైమ్లు వృధా పోవడమే కాదు, ఆ తాగటానికి పనికిరాని నీరు ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకా క్యాంటీన్, హోటల్స్ వంటి ప్రదేశాల్లో చూసేవారికి అసహ్యంగా కూడా ఉండటం తగ్గుతుంది. సిప్ రిన్స్ స్వాలో పద్ధతిలో నీరు తాగడం వలన ప్రయోజనాలు: మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, కీళ్ల మధ్య ఎంతో అవసరమైన సైనోవియల్ లూబ్రికెంట్ చేరుతుంది, కళ్ళు పొడిబారకుండా కన్నీటి స్థాయిలను స్థిరపరుస్తుంది, చర్మం పొడిబారకుండా నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ కాలక్రమేణా స్పష్టంగా కనిపిస్తాయి. నీటిని సరిగ్గా తాగడం లేదని చెప్పడానికి కొన్ని లక్షణాలు: స్పష్టమైన తెల్లని మూత్రం అధిక నీటి వృధాను సూచిస్తుంది, నిరంతరం దాహం వేయడం, శరీరంలో నీరు తక్కువగా ఉన్నట్లు చూపిస్తుంది, నోరు ఎండిపోవడం, అలసట వంటి లక్షణాలు తగినంత నీరు శరీరానికి అందకపోవడం వల్లనే కలుగుతాయి. మంచి ఆరోగ్యానికి చిన్న మార్పులు చాలా సహాయపడతాయి. ప్రతి 15-20 నిమిషాలకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న ఒక బుక్కడు నీటిని పుక్కిలించి తాగడం వలన సిప్ రిన్స్ స్వాలో పద్ధతిలో ఎప్పుడూ ఒక చిన్న బాటిల్ని మనతో తీసుకువెళ్ళటం, ఈ చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలను చేస్తాయి. 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమం ప్రతి ఒక్కరికి సరిపోదు. దాహం వచ్చినప్పుడు నీళ్లు తాగడం అంటే అప్పటికే శరీరంలో నీరు చాలా తక్కువగా ఉందని అర్థం. ప్రతి ఒక్కరూ తమ శరీర అవసరాలను అర్థం చేసుకుని తగిన పద్ధతులను అనుసరించడం చాలా మంచిది. నీటిని సరైన పద్ధతిలో తాగడం ఒక సాధారణమైన గొప్ప విషయం. దీనివలన శరీరానికి సకాలంలో సరిపడా నీరు అందడంతో పాటుగా సహజసిద్ధమైన లాలాజల ఎంజైమ్లు శరీరానికి పూర్తిగా అందించడం వంటి చర్యల ద్వారా నీటి యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యం కోసం మనం చేసే ప్రయత్నాల్లో చాలాసార్లు ప్రకృతి సూత్రాలతో సరిగ్గా ఏకీభవించడమే అత్యుత్తమమైన మార్గం.